ఎల్పీ న్యూస్. నేను సల రాజేందర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీది నియంత పాలన, మాది ప్రజాపాలన. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అధికారులపై విరుచుకుపడ్డ ఫోటోకాల్ విధానం నియోజకవర్గంలో చిలికి గాలివానగా మారుతుంది. మెట్పల్లి పట్టణం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో కలెక్టర్ను, అధికారులను స్ట్రైట్గా ఉండండి, లేదంటే వెన్నుపూస సరిచేస్తా అని అనడం సరికాదని, మీ బీఆర్ఎస్ పార్టీ నియంత పాలన చేసింది తప్ప ప్రజాపాలన చేయలేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీ కాటిపల్లి రాధా శ్రీనివాస్ అన్నారు. నేను జెడ్పీటీసీగా ఉన్న నన్ను ఏ రోజు కూడా అధికారికంగా జెడ్పీటీసీగా ఫోటోకాల్ పాటించని మీ తండ్రి ఎక్స్ ఎమ్మెల్యే అయిన విద్యాసాగర్ రావుకు ఫోటోకాల్ విధానం నేర్పాలని అన్నారు. మొన్నటికి మొన్న ఎమ్మెల్యేగా ఉన్న నువ్వు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశావు. మరి నీకు కనబడలేదా ఫోటోకాల్ విధానం అని జెడ్పీటీసీ ఎద్దేవా చేశారు. కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్ గారు ఫిబ్రవరి 27న జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశంలో గౌరవ కలెక్టర్ గారిపై మరియు అక్కడున్న అధికారులపై ప్రోటోకాల్ పాటించకపోతే మీ వెన్నుపూస సరిచేస్తా అని చెప్పి అక్కడ ఏదైతే మాట్లాడిందో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దానికి అధికారులకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే సంజయ్ గారు 2009 నుంచి 2014 దాకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే అప్పుడున్న మా నాయకులు రత్నాకర్ రావు గారు కానీ, నరసింహరావు గారు కానీ, కృష్ణరావు కానీ ఎవరు కూడా ఎక్కడ కూడా ఈ డెవలప్మెంట్ వర్క్స్పై కొబ్బరికాయలు కొట్టిన దాఖలాలు లేవు. మీరు 2014 నుంచి మొన్న 23 దాకా మీ అధికారం మీ ఉన్నప్పుడు మీ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉంటే మీరు ప్రతి ఊరికి వచ్చి మీరు డెవలప్మెంట్ వర్క్స్లో కొబ్బరికాయలు కొట్టడం, సీఎం బిల్ ఫండ్ చెక్లు ఇవ్వడం, కళ్యాణ లక్ష్మి చెక్లు ఇవ్వడం తప్ప మీరే స్వయంగా ఇచ్చిండ్రు. అదే అక్కడ అటువంటి సంస్కృతిని మీరే నేర్పిండ్రు. మీరు ఒక్కవేళ చూపిస్తే 4,000 మిమ్మల్ని చూపిస్తారని చెప్పి మీరు గుర్తుంచుకోవాలా. అదేవిధంగా మెట్పల్లి జడ్పీటీసీగా రాధా శ్రీనివాస్ రెడ్డి ఉంటే ఎక్కడ కూడా ప్రోటోకాల్ పాటించినావా? మమ్మల్ని ఎక్కడైనా పిలిచినావా? ప్రోటోకాల్ నీ దగ్గరకు వచ్చే వరకే ప్రోటోకాల్ ఉంటుందా? మీరు జడ్పీటీసీలో ఉన్నప్పటికీ ఎక్కడ కూడా మాకు పిలిచిన దాఖలాలు లేవు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మండలంలో ఎక్కడ కూడా ఏ కార్యక్రమానికి మాకు పిలిచిన దాఖలాలు మేము లేకుంటేనే ఈవెన్ మా పెద్దపూర్ విలేజ్లో కూడా మొన్న వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుకొని పోయినావు. ఎక్కడ ఎప్పుడైనా కానీ మీరు ఆలోచించాలా? మీకు అధికారము మీరు ఉన్నప్పుడు మా మీద అనేక మీరు దుర్వినియోగ కార్యక్రమాలు చేసిండ్రు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి అనేక డెవలప్మెంట్ పనులు చేస్తే దాన్ని మీరు ఈ విధంగా విమర్శించడం సరికాదని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నియంత పాలన కాదు, మీరు వేసింది నియంత పాలన, ఇది ప్రజాపాలన. ప్రజాపాలనలో అక్కడున్న స్థానికంగా ఉన్న కౌన్సిలర్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ ఎవరున్నా వాళ్ళందరినీ అక్కడ కూకుండా పెట్టి ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మీ నాన్నగారైన మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు జిల్లా పరిషత్ చైర్మన్కి చెప్పి ఈ జడ్పీటీసీ కాటిపల్లి రాధా గారికి ఫండ్స్ ఇవ్వద్దని చెప్పిండు. మేము పోయి జిల్లా పరిషత్ చైర్మన్ అని అడిగితే ఎమ్మెల్యే గారు అద్దన్నారు. అన్న మేము ఇవ్వలేకపోతున్నాం, ఏం చేస్తామని చెప్పి ఆమె చైర్మన్ గారు చెప్పడం జరిగింది. మెట్టిపల్లి మండల ప్రజలకు ఎప్పుడైతే జిల్లా పరిషత్ ఫండ్స్ రాకుండా మాజీ శాసనసభ్యులు ఎట్లయితే అడ్డుకున్నారో దీనికి మెట్టిపల్లి మండల ప్రజలకు మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన జడ్పీటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్, ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును. మా అడ్రస్ బస్టాండ్ అవుట్ గేట్, న్యూ మున్సిపల్ రోడ్, కోరుట్ల. సంప్రదించవలసిన నంబర్ 9100476724. మన ఎల్పీ న్యూస్ ఛానల్ ని లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఎల్పీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టడం మాత్రం మర్చిపోకండి.